Andarki Namaskaram. Hello everyone. First of all, happy Father's Day to all the fathers. Today I am doing the podcast with my father. It is a wonderful and a memorable moment in my life. So Dad, are you ready for the podcast? Yes. So why I relate, let's go to the first question. సో డాడీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లైఫ్ ఎక్స్ప్లెనేషన్. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీ లైఫ్లో ఏమేమి జరిగినాయి, అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినాయి, అవి ఎట్లా ఫేస్ చేసినావు అనేది చెప్పు. నా బాల్యము అంటే నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు అప్పుడు బుద్ధి తెలిసినప్పుడు మా నాన్న అంటే నా చేతులకి జారిపోయాడు. అంటే నాకు తెలీదు, చనిపోగానే ఏం చేయాలో తెలియలేదు. మా నాన్నమ్మ నేనున్నా అని చెప్పని మా నాన్నమ్మ చేర తీసుకుంది. మా నాన్నమ్మ తర్వాత 4 సంవత్సరాలకు మా నాన్నమ్మ కూడా చనిపోయింది. మా చిన్నాయనకు మరలేదు. ఇవన్నిటినీ కష్టాల నుంచి వెళ్ళి బయటకు వచ్చి తర్వాత ఇంటిని గడుపుకుంటూ మా పెళ్ళి చేసుకునే వయసు రాకన్నా ముందు ఇష్టపడి చేసుకున్న తర్వాత పిల్లలు అయ్యారు. అప్పటి నుంచి వెళ్ళి బయట కంట్రీ వెళ్ళిపోయినాం. అంటే బయట కంట్రీలో కూడా ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నది బయట దేశం పోతేనే ఏర్పడ్డది. కష్టాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, మనకు ఏదైనా తెలియని కూడా తెలుస్తుంది. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చేసినాం. ఇండియాకి వచ్చినాక ఈ మిషన్ కానీ అంటే ఒక మిషనరీలో దిగడం జరిగింది. ఇప్పటివరకు అయితే బిజినెస్ నడుస్తుంది. నా లైఫ్లో జరిగింది ఈ విషయం. లైఫ్ ఎక్స్పీరియన్స్, వాట్ ఆర్ ద 3 స్టోరీస్ ఆర్ వాట్ ఆర్ ద 3 సజెషన్స్? ఒకటి, నా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను మీ అంత ఎదుగులేను కానీ ఎవరితో మాట్లాడేటప్పుడైనా కానీ చిన్న కానీ పెద్ద కానీ తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ సరే కానీ మర్యాద, రెస్పెక్ట్ అని మాట్లాడుతూ నేర్చుకోవాలి. మీరు, తమరు అని మర్యాదతో మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్. ఒకటి. సెకండ్, మనం ఏ బిజినెస్ అంటే మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఫస్ట్ దాని పని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నాకనే ఆ పనిని చేయడం మొదలు పెట్టాలి. మనకు తెలియంది అలా మనము చేయాలనుకుంటాం చూడు, అలా మనం ఫెయిల్ అయిపోతాం. ప్రతిదీ ఏదైనా కానీ మనం చేయాలనుకుంటాం. థర్డ్ ఆప్షన్, మనము అంటే మీరు ఏదైనా చేయాలని మీరు ముంగట ఉంటారు చూడు, అది ఈ తల్లిదండ్రులతో కానీ మీకు ఇంకోళ్ళతోని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్. తెచ్చుకోండి ద థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు నాన్న అంటే ఏం నేర్చుకుంటున్నావు? నువ్వు చిన్న ఉన్నప్పుడు నాన్న అంటే ఏమనుకున్నావు? నాన్న అని అన్న అర్థం ఎట్లా అంటే, మనకు జన్మ ఇచ్చిన తండ్రికి మనం ఏమి రుణం ఇవ్వాలనుకుంటున్నాం, దానికి మనం మనకు జన్మనిచ్చింది కాబట్టి మనం ఏం చేస్తే ఆ తండ్రికి హ్యాపీనెస్ కలుగుతుంది అన్నది నాన్నకు ఒకటి సాటిస్ఫాక్షన్. అంటే ఒక సర్ప్రైజ్ కానీ లేకపోతే గిఫ్టెడ్ కానీ అంటే ఏదైనా ఇస్తే అప్పుడు నాన్న అన్నదానికి అర్థం. అండ్ మాకు తెలిసినంత వరకు అయితే నాన్న అంటే ప్రతి కుటుంబంలో ఒక బరువు బాధ్యత అనేదానికి నా నిర్వచనం అర్థం. సో లెట్స్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్. వై ఆర్ యూ ఫీలింగ్ స్ట్రెస్ ఇన్ ఎవ్రీ టైమ్? అంటే నువ్వు ఎప్పుడు చూడు స్ట్రెస్గానే ఉంటావు, ఎందుకు? స్ట్రెస్గా ఉంటావు అన్నప్పుడు బరువు బాధ్యత అని తీసుకున్నప్పుడు స్ట్రెస్ అన్నది ఉంటుంది. ఇంకొకటి, ఏదైనా పని చేసి జరగకపోతే అది స్ట్రెస్ ఫీల్ అవుతాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీ పరంగా మనం చెప్తే వినప్పుడు కానీ మనము అంటే వాళ్ళు చేసే అల్లర్లు మనం పదే విసిగిస్తే స్ట్రెస్గా ఫీల్ అవుతాం. ఇంకా ఏమైనా ఉన్నాయా? నాకు అనుభవం ఉన్నంత వరకు అయితే ఇంతే. ఇక నాకు వేరైతే అనుభవం రాలేదు. సో నా ద ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ లైఫ్ ట్రస్ట్ థియరీ? అంటే మీరు నమ్మే జీవన సిద్ధాంతం ఏమిటి? ఫస్ట్ నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అన్నది నేర్చుకున్నాక ఏదైతే అనుకుంటున్నావు, నువ్వేదైతే వేయాలనుకుంటున్నావు చూడు, దాన్ని నువ్వే నమ్ము. ఎదుటోని నమ్మకు. ఎదుటోని నమ్మితే అది కాదు. నీ నమ్మకం మీద ఉన్నప్పుడే అది ఏదైనా కానీ నువ్వు చేసే వర్క్ కానీ జాబ్ కానీ ఇంకేదైనా సిద్ధాంతం కానీ అంటే అది ముంగడుకోగలుగుతుంది. లేదు నేను ఎవరి మీద డిపెండ్ అయి ఉండాలనుకుంటే మాత్రం అది కాదు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నువ్వు ఒంటరిగానే చేయాలి. సో అంటే నువ్వు అన్నదాన్ని బట్టి డిపెండ్ ఉండాలి, ఇండిపెండెంట్ ఉండదు. ఏది వేయాలనుకున్నా కానీ నువ్వు ఓన్గానే చేసుకుంటేనే బాగుంటుంది. So let's go to the sixth question.
వాట్ ఆర్ ద స్వీట్ మెమరీస్ మీ హ్యావ్ స్పెంట్ విత్ మీ, అంటే మీరు నాతో గడిపిన క్షణాలు ఏమిటి? చిన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీకు ఆకలి అవుతుందంటే బ్రెడ్ పాలు తాగిపించినప్పుడు నేను దాగని చెప్పి అల్లరి చేస్తే బేరీ బయటకు వెళ్ళిపోయాను నన్ను కొట్టి. అప్పుడు పిల్లి బయటకు వచ్చింది. అది చూసి మళ్ళీ వెంటనే దగ్గరికి వచ్చేసి అంటే బాగా భయపడి దగ్గరికి వచ్చినాను. అదొకటి స్వీట్ మెమరీస్. తర్వాత నేను బయటకు వెళ్ళిపోయేటప్పుడు నేను నీతోనే వస్తాడాడి, నేను నాకు ఎవరు అవసరం లేదని చెప్పని నన్ను ఇడిచిపెట్టకుండా కారు దాకా ఊరికి వచ్చినప్పుడు సెకండ్ మెమరీస్. తర్వాత మా డాడీ వస్తుంటే ఫారెన్ నుంచి అన్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు హ్యాపీగా ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అది నీ ముఖంలో ఉన్న ఆనందం నాకు అదొకటి గుర్తుంది. అదొకటి 3 మెమరీస్. ఇన్ యువర్ లైఫ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్, అంటే మీ లైఫ్లో ఏది ఇట్లా బాగా కష్టమైంది? నా లైఫ్లో కష్టం అన్నది ఇష్టం. నేను ఏ పనైనా ఇష్టంతోనే వర్క్ చేస్తా. ఎవరైనా సరే ఏ పనినైనా కానీ ఇంత పెద్ద కష్టమైతే ఇష్టంతో చేయు, అది పెద్ద కష్టమేమి కాదు. కానీ ఇష్టం లేని పని కష్టంతో చేస్తావు చూడు, అది కష్టమే. నాకు జరిగిన కష్టం ఏంటంటే మా కూతురిని ఇసిపెట్టి నేను బయట దేశం వెళ్ళిపోవడం ఫస్ట్ ఒకటి. సెకండ్ టాక్ ఏంటంటే నేను బయట దేశంలో వర్క్ ఇసిపెట్టుకొని ఇక్కడ లోకల్ వర్క్ చేసుకోవడం, అది నాకు 2. అయినా కానీ నేను ఇక్కడ సెట్ అయిపోవడం 3. అంటే ఇక్కడనే లోకల్లో నీకు పుట్టింటికన్నీ మిషనరీ వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మంచిగా ఉంది. అదర్గా ఫ్యామిలీ ఎట్లా ఉండాలనుకుంటున్నా? అంటే ఒక ఫ్యామిలీలో టైం స్పెండ్, ఎవరు ఎక్కడ వర్క్ చేసినా స్టడీ చేసినా కానీ ఒక మీటింగ్ వేసుకొని ఇవాళ ఏం జరిగింది, ఎవరికి ఏ సమస్య వచ్చింది అన్నది సాయంత్రం కూర్చొని డిస్కషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ డే ఏం చేయాలా, నిన్న ఏం జరిగింది, ఆ పొరపాటుని మళ్ళీ తెల్లారి దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉండి ఫ్యామిలీ ముంగడుకు పోతే బాగుంటుందని నా ఒపీనియన్. From my side, I say that in this busy schedule also you gave the time for me and you gave many opportunities and you gave the freedom. Whatever I want you gave for me. Thanks for giving me freedom. Happy Father's Day, Pops. థ్యాంక్ యూ. With the podcast, what is the feeling of yours? అంటే నువ్వు పోడ్కాస్ట్ చేసినావు కదా, నీ ఫీలింగ్ ఏంటిది? నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా మా డాక్టర్తో ఇట్లా కూర్చొని వీడియో అంటే ఇట్లా చేస్తే నేను ఎప్పుడు కూడా అనుకోలేను. ఈ వీడియో చేసిన దానికి కానీ మాట్లాడడానికి కానీ నా మనసులో మాట బయట పెట్టిందని కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. From this podcast, I am feeling like a very wonderful and a memorable moment with my father. I am very happy and this is a unforgettable moment in my life. Thank you for the Kirtan sir for giving this opportunity to me and my family.